ఫ్రెండ్స్, బాలయ్య టాకీస్ కి స్వాగతం. మనం ఈ రోజు దోన ఆంజనేయ స్వామి గుడి చూద్దాం రండి. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఉన్న జొన్నగిరి గ్రామంలో ఉంది. జొన్నగిరిలో దొరికే వజ్రాల కోసం నిత్యము 100 మంది ప్రజలు వచ్చి తమ అదృష్టమే లా ఉందో తెలుసుకుంటారు. జొన్నగిరిలో అశోకుడి శిలా శాసనాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఔషధ గుణాలున్న నీరు గుడి ఆవరణలో సుమారు 20 అడుగుల లోతులో నీరు ఉంది. రాయలసీమ జిల్లాల్లో కృష్ణదేవరాయల కాలంలో రత్నాలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు రాసులుగా పోసి అమ్మేవారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎడ్ల బండ్లలో తరలించేవారు. ఆ సమయంలో అక్కడక్కడా పడిపోయినవే నేడు బయటకు వస్తున్న వజ్రాలు అని కొందరు భావిస్తారు. అలాగే భూమి పొరలలో అనేక మార్పులు జరుగుతూ భయంకరమైన వేడికి భూమి లోపల నుంచి వచ్చిన వజ్రాలు వర్షాలకు బయటపడుతున్నాయని మరికొందరి వాదన. వాస్తవం ఏదైనా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి, బసినేపల్లి, కొత్తూరు, చెన్నంపల్లి చెరువుతండ తదితర గ్రామాలలో వజ్రాల అన్వేషణ పెద్ద ఎత్తున జరుగుతోంది. గతంలో 1 క్యారెట్ నుంచి 30 క్యారెట్ల వజ్రాలు చాలా మందికి దొరికాయి. చరిత్రకు ఆనవాలుగా నిలిచిన అశోకుని శిలా శాసనాలు తుగ్గలి మండలం జి ఎర్రగుడి, జొన్నగిరి గ్రామాల మధ్య ఉన్నాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో తన సువిశాలమైన మౌర్య సామ్రాజ్యాన్ని 4 భాగాలుగా విభజించాడు అశోకుడు. గాంధార రాజ్యానికి తక్షశిల, కళింగ రాజ్యానికి తోసలి, పశ్చిమ రాజ్యానికి ఉజ్జయిని, దక్షిణ భారత రాజ్యానికి సువర్ణగిరి రాజధానిగా నేటి జొన్నగిరి ఏర్పాటు చేశారు. తిరుగులేని రారాజుగా వెలుగొందిన మౌర్యవంశానికి చెందిన అశోక చక్రవర్తి పత్తికొండ నియోజకవర్గంలో 2 చోట్ల శాసనాలు నిర్మించారు. పత్తికొండ నుంచి గుత్తికి వెళ్లే మార్గంలో జొన్నగిరి నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలోని పడమటి దిక్కున ఉన్న ఏనుగుకొండల్లో రాతి బండలపై శాసనాలు చెక్కించారు. మిత్రులారా, ఈ ఇనుప నిచ్చెన ద్వార క్రిందకి వెళితే నీరు ఉంటుంది. ఈ నీరు త్రగుట వలన అన్ని రకాల వ్యాధులు, రోగాలు నయం అవుతాయని జొన్నగిరి మరియు జొన్నగిరి చుట్టుప్రక్కల ఉన్న ప్రజల నమ్మకం.